హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లార్డ్ మెకాలే గురించి తెలుసుకుందాం. లార్డ్ మెకాలే ఈ బ్రిటిష్ కాలంలో మన దేశానికి వచ్చిన ఒక అత్యంత మేధావి, మన దేశ విద్యా విధానాన్ని మార్చివేసిన గొప్ప ఘనత గల వ్యక్తి. ఈయన పూర్తి పేరు థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈయన 1800లో పుట్టారు. 1859లో ఆయన చనిపోయారు. మన దేశానికి 1834లో వచ్చాడు. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు, కానీ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. ఆయన చేసిన గొప్ప పనులు ఏంటంటే, నంబర్ 1, మన దేశానికి భారతీయ శిక్షా స్మృతి, మనకు సిఆర్పిసి, ఐపిసి ఆయన తయారు చేసింది. నంబర్ 2, మనకు 1835లో విద్యా చట్టం తెచ్చాడు భారతదేశానికి. ఆ విద్యా చట్టం ప్రకారము ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ చదువుకోవాలా. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ చదువుతారో వాళ్ళకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది అని. అప్పటి వరకు కేవలం విద్యా విధానము, ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని బ్రాహ్మణులు గుప్పిట్లో ఉన్నదాన్ని ఒక్కసారి ఈ భారతదేశ ప్రజలందరూ, ఎస్పెషల్లీ ఈ అనగదొక్కబడిన ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వీళ్ళందరికీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మహానుభావుడు లార్డ్ మెకాలే. అందుకే ఆయన బ్రాహ్మణులు తిట్టుకుంటారు, వీళ్ళు తగ్గిన వాళ్ళంతా ఆయన పొగుడుతారు. ఎందుకంటే బ్రాహ్మణులు అంతకుముందు ఉన్న వాళ్ళ ఆధిపత్యాన్ని లార్డ్ మెకాలే చెడిపేశాడు. సో అందువల్ల ఆ మహానుభావుని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.